ఎస్సీ వర్గీకరణ పైన షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ నివేదికని అసెంబ్లీ ఆమోదించింది. నెక్స్ట్ రావాల్సింది జీవో రావాలి, చట్టం తయారు కావాలి. సో నా ముందు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. సార్ కూడా ఈ వర్గీకరణకి మద్దతు తెలుపుతూ మందకృష్ణ మాదిగతో కలిసి చాలా మీటింగ్స్ లో పాల్గొన్నారు. సార్ నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పొచ్చా కంగ్రాచులేషన్స్? ఖచ్చితంగా ప్రాసెస్ మీద నమ్మకం. మీరైతే జోష్గానే ఉన్నారంటే ఆల్మోస్ట్ సమస్య పరిష్కారం అయినట్టే కదా? అవుతుందని కోరుకున్నాం. మళ్ళీ ఇంకా ప్రజా ఉద్యమం మీద నమ్మకం. ఆ ప్రజా ఉద్యమానికి అంగీకరించి తలొగ్గిన ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని నాకు ఆ నమ్మకం ఏర్పడింది. అంటే ఇంకా చట్టం చేస్తే పని కంప్లీట్ అయిపోయినట్టే కదా? ఇప్పుడు జీవో రావాలి. అదే జీవో రావాలి. 2 సభలు ఆమోదించిన తర్వాత జీవో ఆపే పరిస్థితి ఒకవేళ ఏర్పడితే ఇక ప్రభుత్వాలని మనం నమ్మే అవకాశమే ఉండదు. ఏ విషయంలో కూడా ప్రభుత్వాలను నమ్మం. 2 సభలు ఆమోదించి అంతమంది సభ్యులు 119 మంది సభ్యులు అంగీకరించారు కనుక వెంటనే అంటే ఇప్పుడు శాసన ప్రక్రియ జరిగింది, కార్యనిర్వాహక ప్రక్రియలోకి వచ్చింది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని దాన్ని ఫైనల్ చేయవలసిన అవసరం ఉంది. చేస్తారనే నమ్మకం నాకున్నది. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఈ విషయం పట్ల ఉన్న కమిట్మెంట్ ఏదైతే ప్రదర్శించాడో దీన్ని పరిపూర్తి చేస్తాడనే నమ్మకం కూడా నాకు. మందకృష్ణ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఈ పోరాటం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది, 2% తగ్గింది, కొన్ని కులాలు సిలో ఉన్నవి ఏలోకి వచ్చినాయని. సో ఈ చిన్న చిన్న విషయాలుగా చూస్తున్నారా, ఇది లేదు చాలా పెద్ద విషయంగా పరిగణించి ఇది ఇక్కడ స్టాప్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అయితే మొట్టమొదలు వర్గీకరణ ప్రాసెస్ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో అది ముందుకు సాగాలి, పరిపూర్తి కావాలి. సేమ్ టైం ఒక ఉద్యమ నాయకుడిగా 30 ఏళ్ళు దానితో తన శ్రమని, తన వయస్సును, తన కాలాన్ని దానికోసం కేటాయించిన వ్యక్తి, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి, జైలు నిర్బంధాలు ఎదుర్కొన్న వ్యక్తి, తన సమాజానికి అక్కడ ఏమైనా అన్యాయం జరిగితే ఆయన ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ నాయకుడిగా ఆయన మాట్లాడాలి. మంత్రులు మాట్లాడకపోవచ్చు, ఎమ్మెల్యేలు మాట్లాడకపోవచ్చు, ఎవరైనా మేధావులు మాట్లాడకపోవచ్చు, కానీ ఆ ఉద్యమ నాయకుడిగా ఆయన రికార్డు చేయకపోతే చరిత్రలో దోషిగా ఉండవలసి వస్తుంది. కనుక న్యాయం ప్రకారం 32,74,000 మంది ఉన్న మాదిగలు, 17 లక్షలు ఉన్నటువంటి మాలలు, 17 లక్షలు ఉన్న మాలలకి 5% వచ్చినప్పుడు 32,74,000 ఉన్న మాదిగలకి 10% రావటం అనేది న్యాయమైన కోరిక కదా. ఆ న్యాయమైన కోరికలో 1%, 1.5 అన్యాయం జరిగిందని ఆయన మాట్లాడుతున్నాడు. అది న్యాయసమ్మతమైన ఆకాంక్షగా నేను భావిస్తున్నాను. సో కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇంత 30 ఏళ్ళ పోరాటము ఈ క్రెడిట్ని మీరు తీసుకోకుండా మళ్ళీ దీని ఇంకా జరగలేదు, ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు, ఒక 1%, 2% దగ్గర మళ్ళీ క్వశ్చన్ చేసి రావాల్సిన క్రెడిట్ని కోల్పోవడం దేనికోసం అన్నది ఇంకొక చర్చ కొంతమంది లేవనెత్తుతున్నారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు రావలసిన ఫలితం ఏదైతుందో ఆ ఫలితాన్ని స్వీకరిస్తాం. ఇప్పుడు భోజనం పెడితే తింటాం, ఏది తెల్లన్నం పెడితే తింటాం, బిర్యానీ కోసం అడుగుతాం. ఖచ్చితంగా ఇప్పుడు రావాల్సిన 9% తీసుకుంటాం. కనీసం మేము ఇన్నాళ్ళు ఎంతో నష్టపోయాం కదా, నష్టపోయినటువంటి దాంట్లో వచ్చిన 9% తీసుకొని రేపు 1% కోసమో 2% కోసం కొట్లాడు. అయితే కొట్లాడే ప్రాసెస్ ఏది న్యాయబద్ధంగానే ఉండాలి, ఏదో అన్యాయంగా కొట్లాడకూడదు. ఏది కూడా జనాభా దామాష ప్రకారం 10%, 10.5%, 11% రావాల్సినటువంటి మా జనాభాకు అనుగుణంగా మేము పోరాటం చేస్తాం. ఆ పోరాటం చేయడం మందకృష్ణ బాధ్యత కనుక ఆయన మాట్లాడుతున్నారు. సో 94లో వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో వచ్చినప్పుడు 7% ఉండే, ఇప్పుడు 2% పెరిగి 9% అయింది కదా, 2% పెరిగింది కదా. ఈ ప్రశ్న కొంతమంది లేవనెత్తుతున్నారు. 94 జరిగినటువంటి వర్గీకరణ 1981 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో మాలలు ఎక్కువ ఉంటారు, ఒక 5 నుంచి 6 లక్షల మాలలు ఎక్కువ ఉంటారు. 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపినప్పుడు మాలలకి మాదిగలకి రేషియో తక్కువగా ఉంటుంది, గ్యాప్. ఓకే. కానీ తెలంగాణలో మాదిగల కన్నా మాదిగలు మాలల కన్నా 50% ఎక్కువ ఉంటారు. 50% ఎక్కువ ఉన్న మాదిగలకి 7 నుంచి 2% పెరిగింది, అది గుర్తించాలి. వాళ్ళకి 6% ఉన్నది 5% వచ్చింది. కానీ మెజార్టీ జనాభా ఉన్న మాదిగలకి 2% పెరిగింది. అందుకోసం ఉమ్మడి రాష్ట్ర విభజన, ప్రత్యేక రాష్ట్ర విభజన 2 వేరువేరుగా ఉంటాయి అనేది ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలి. సో మందకృష్ణ గారు, భవిష్యత్తులో కూడా మీటింగులు ఉంటాయి, ఈ 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమం ఉంటుంది, కొనసాగుతుంది, ఇంకా మాకు న్యాయం జరగలేదు అంటున్నారు. ప్రొఫెసర్ కాసిం కూడా ఇక్కడతో ఆగిపోతారా, అడుగు ముందుకు వేస్తుంటారు ఆయనతో కలిసి? అయితే ఇది 2 విషయాలు ఉన్నాయి. మాదిగలకి సాంస్కృతిక పరమైన ఒక వ్యక్తీకరణ డప్పు. ప్రపంచంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వాయిద్యం ఉంటుంది. మాదిగలకు కూడా ఒక వాయిద్యం ఉంది, డప్పు. ఆ డప్పు అనేది సాంస్కృతిక వ్యక్తీకరణ. సాంస్కృతిక వ్యక్తీకరణని
హైదరాబాదు నగరంలో ప్రపంచానికి చాటే విధంగా తెలియజేయాలని అనుకోవడంలో తప్పు లేదు. అది ఇవాళ సభ వాయిదా పడి ఉండొచ్చు, భవిష్యత్తులో ఆ సభ జరగాలని నేను కూడా కోరుకుంటాను. అంటే మాదిగల యొక్క కళారూపం ఏమిటి అనేది ప్రపంచానికి తెలియాలి కనుక ఇది ఒకటైతే, రెండవది వర్గీకరణ అయినంత మాత్రాన సమస్యలు పరిష్కరించబడలేదుగా. అవును, చాలా సమస్యలు ఉంటాయి. భూమి సమస్య ఉన్నది. ఇది చిన్న సమస్య. వర్గీకరణ పరిష్కారం అనేది చిన్న విషయం. ఎంత చిన్న విషయం అంటే 4 ఉద్యోగాలు వస్తాయి, ఒక 5 సీట్లు వస్తాయి. కానీ భూమి రాదు, రాజ్యాధికారం రాదు, సంపద మీద అధికారం రాదు, రాజ్యాంగం సరిగ్గా అమలు కాదు, దళితుల మీద దాడులు ఆగవు. వాటన్నిటి కోసం మళ్ళీ మేమంతా పోరాటం చేయవలసిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఏది మేజర్ సమస్యగా మీరు భావిస్తున్నారు? ఇప్పుడు రాబోయే కొట్లాడాల్సిన 1-2% లేదు రాజ్యాధికారము, భూమి, సంపదలో వాటా అన్నది మీరు మేజర్ గా కొట్లాడాల్సిన అవసరం? మేజర్ పోరాటం ఏమిటంటే భూమి కోసం పోరాటం, సంపద కోసం పోరాటం, రాజ్యాధికారం కోసం పోరాటం, హక్కుల కోసం పోరాటం. ఇది మేజర్ పోరాటం. ఈ మేజర్ పోరాటంలో అనుసంధానంగా అనుషంగికంగా రావాల్సిన వాటా కోసం కూడా పోరాటం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ తీర్మానాన్ని ఓకే చేసింది, జీవో ఇవ్వబోతున్నారని అంటున్నారు. వాళ్ళు చేంజ్ చేయడానికి ఇంకేం అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒత్తిడి పెరిగి వాళ్ళు చేంజెస్ చేసుకునే అవకాశం ఏముంటది? ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వము ఇప్పుడు శాసనసభలో బిల్ పెట్టారు, చర్చ జరిగింది. ఎప్పుడైనా ఒక బిల్లు శాసనసభలో పెట్టినప్పుడు చర్చలు జరిగినప్పుడు ఆ చర్చల నుంచి అభిప్రాయాలు వస్తాయి. చర్చ ఎందుకు పెడతారంటే అభిప్రాయాల కోసమే. అభిప్రాయాలు తీసుకొని రాబోయే జీవోలో ఈ అభిప్రాయాలను ఇన్కార్పొరేట్ చేయడం కోసమే చర్చ పెడతారు. సో ఇప్పుడు జరిగిన చర్చలో అభిప్రాయాలు వచ్చాయి కనుక అభిప్రాయాలను తీసుకొని జీవో తీసుకొస్తారని నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఇది ప్రొఫెసర్ కాసిం సార్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.